హలో అండి అందరికీ. జై శ్రీకృష్ణ. ఇది కృష్ణాష్టమి రోజు తీసిన వీడియో అండి. నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ ఉట్టి తయారు చేస్తున్నారండి. ఉట్టి కొట్టడానికి ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇక్కడ చూసారు కదా చిన్ని కృష్ణులు ఎలా ఉన్నారో. ఒకసారి కామెంట్ చేయండి ఎట్లా ఉన్నారనేది. మీ ఊర్లో ఎలా చేసుకున్నారు కృష్ణాష్టమి? మీరందరూ బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. ప్రతి పండుగ మన ఇంట్లోనే కాదు కదా, కొన్ని ఇట్లా ఊర్లో అందరూ కలిసి చేసుకునే పండుగలు ఉంటాయి కదా, వాటిల్లో ఇది ఒకటి. వినాయక చవితి, దసరా, కృష్ణాష్టమి ఇట్లాంటి పండుగలు ఊర్లో అందరం కలిసి చేసుకుంటాం కదా. మేము మా ఊరు షిఫ్ట్ అయ్యామండి. పేరేచర్ల నుంచి ఇక్కడికి వచ్చేసాం మా సొంత ఊరికి. ఈ హడావుడిలో నెల రోజులు గడిచిపోయింది నేనే వీడియోలు పెట్టకుండానే. ఇదిగో ఇక్కడ కేక్ కట్ చేస్తున్నారు. కేక్ మీద నెమలి పించం, ఫ్లూట్ చూసారు ఎంత బాగుందో. నాకైతే ఆ కలర్ అదంతా బాగా నచ్చిందండి కేక్. ఇదిగో ఇక్కడ స్వామివారిని చూపిస్తున్నారు కదా, అందరూ దండం పెట్టుకోండి చక్కగా. మొదలు పెట్టారండి ఇక్కడ ఉట్టి కొట్టడానికి. అందరూ వస్తారు కదా, కలర్స్ అన్నీ మిక్స్ చేసుకుని అందరూ ప్రిపేర్గా ఉన్నారు, రెడీ అవుతున్నారు ఇంకా స్టార్ట్ చేయాలని. ఇదిగో ఇక్కడ మావాడు అలిగి కూర్చున్నాడు. వాడిని ఆడనివ్వలేదంట ఉట్టి కొట్టడానికి. వాడిని ఇవ్వలేదు అంటే వాళ్ళ నాన్న వద్దని తీసుకొచ్చేసారు ఇంటికి, అందుకని. ఇదిగో రంగులు కొట్టుకొని అంతా రెడీగా ఉన్నారు ఇక్కడ. చివరికి అంతా అయిపోయే వరకు ఉండలేదు కానీ స్టార్టింగ్లో వెళ్ళి కొంతసేపు చూసి వచ్చేసారండి మా వారు ఇంకా మా బాబు ఇద్దరు. ఓన్లీ కృష్ణుల్లేనా రెడీ అయ్యి వచ్చేది? గోపికలు అయిపోతే ఎట్లా? ఇదిగో వచ్చేసింది గోపిక. చూసారా ఎంత క్యూట్గా ఉందో. మీరు కూడా మీ పిల్లల్ని ఇట్లాగ మంచిగా రెడీ చేసుకున్నారా? నాకైతే కుదరలేదండి, మావాడు పెద్దోడు అయిపోయాడు కదా, అంత ఇంట్రెస్టింగ్గా చేయించుకోలేదు. చిన్నప్పుడు ఏమైనా చేసామా అంటే అప్పుడు అంత ఐడియా లేదండి. పిల్లల్ని రెడీ చేయాలి ఇట్లా కృష్ణుడిలాగా ఇట్లా తీసుకెళ్ళాలని నాకు తెలియలేదు అప్పుడు. చూసారు కదా ఎట్లా నీళ్ళు కొడుతున్నారు. ఉట్టు కొట్టడానికి దగ్గరికి రాగానే నీళ్ళు కొట్టేస్తారండి. వాళ్ళకి ఏం కనపడదు పాపం. భలే ఆడుకుంటారు వాళ్ళతోటి మాత్రం. రండి అని దగ్గరికి వచ్చింది ఆ కట్టు పెడితే సడన్గా తాడు పైకి లాగేస్తారు, నీళ్లు కొట్టేస్తారు. ఏం అర్థం కాదు అక్కడ ఇంకా. అందుకని అంత గందరగోళంగా ఉంటుందని మా వాడిని పంపించలేదు, ఊరినే చూసి తీసుకొచ్చేసారు. ఇదిగో ఇక్కడ అందరూ భోజనాలు చేస్తున్నారు. ఇట్లాగే చేస్తారండి ప్రతి ఇయర్ కూడా, చాలా బాగా జరుగుతుంది. ఇది మా ఊరి కృష్ణాష్టమి సెలబ్రేషన్. మీరందరూ ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.